రేపు బల్దియా ఓట్ల కౌంటింగ్ వీడియో రికార్డ్ చేస్తామన్న పోలీసులు. సీట్లు తగ్గిన టీఆర్ఎస్ కు లీడ్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్. బీజేపీకి 25 నుంచి 35, కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్. నోముల నరసింహయ్యకు కన్నీటి వీడ్కోలు, నివాళులర్పించిన సీఎం కేసీఆర్. దివ్యాంగులకు పనికొచ్చే ఆవిష్కరణలతో ఎగ్జిబిషన్, సానుభూతి కాదు సపోర్ట్ ఇస్తే చాలన్న కేటీఆర్. కౌంటింగ్ టైంలో ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి, ఎన్నికల నిర్వహణ కమిటీకి సంజయ్ సూచనలు. సర్కారు హామీలపై నిరుద్యోగులతో ఏడున కాంగ్రెస్ దీక్ష, స్పందించుకుంటే మంత్రుల ఘెరావ్ చేస్తామన్న భట్టి. సంక్షేమంపై టీడీపీ అబద్దాలు చెప్తోందన్న జగన్, అవగాహన లేని జీరో సీఎం అన్న బాబు. రజనీ పార్టీ కన్ఫర్మ్, డిసెంబర్ 31న ప్రకటన. స్వీట్లు పంచుకుంటూ అభిమానుల సంబరాలు. రైతులతో అసంతృప్తిగా చర్చలు, మళ్లీ 5న భేటీ. ఎంఎస్పీ హామీ ఓకే, చట్టాలపై తేలలేదన్న సంఘాలు. తమిళనాడు వైపు దూసుకొస్తున్న బురేవి, అర్ధరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్దమైంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం వరకు తుది ఫలితంపై క్లారిటీ రానుంది. 3 రౌండ్లలో ఫలితం తేలిపోనుంది. 1120 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కౌంటింగ్ లో 8152 మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఇక విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు పోలీసులు. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి మొదలు కానున్న ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత బ్యాలెట్ పత్రాల కౌంటింగ్ కొనసాగనుంది. గ్రేటర్ లో 30 సర్కిల్స్ లో 150 స్థానాలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఒక్కో హాల్లో 14 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక్కో రౌండ్ లో 14,000 ఓట్లు లెక్కించనున్నారు. 3 రౌండ్లలో ఫలితం తేలిపోనుంది. 1120 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 8152 మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొననున్నారు. ప్రతి టేబుల్ కు 3 సిబ్బంది చొప్పున ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. 31 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున బెండల్స్ గా తయారు చేసి ప్రతి టేబుల్ కు 1000 చొప్పున ఓట్లను పంపిణీ చేసి కౌంట్ చేస్తారు. దాంతో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనేది తేలనుంది. ప్రతి టేబుల్ దగ్గర ఉన్న కౌంటింగ్ ఏజెంట్ తో సంతకం తీసుకుని పూర్తి వివరాలతో రౌండ్ ఫలితాలు ప్రకటిస్తారు ప్రిసైడింగ్ అధికారి. కౌంటింగ్ ప్రక్రియను సీసీటీవీ వీడియో ద్వారా రికార్డింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఈ బ్యాలెట్ పత్రాలని లెక్కించేందుకు ఓటర్ లెక్కింపు ప్రక్రియను ప్రత్యేకంగా కూడా మనకు ఈ కౌంటింగ్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఇందులో కూడా ప్రధానంగా వాళ్ళు గుర్తించాలనే విషయం ఏంటంటే ఏది ఇన్వాలిడ్, ఏది వ్యాలిడ్ అనేది పత్రం ఉన్నది. దానికి సంబంధించిన డీటెయిల్ గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గైడ్లైన్స్ ప్రకారం అది సులభమైన ప్రక్రియ. దాన్ని ఐడెంటిఫై చేసి దాని ఇన్వాలిడ్, వ్యాలిడ్ అనేది గుర్తించి దాన్ని లెక్కింపు చేయడం జరుగుతుంది. మొదటి రౌండ్ పూర్తయి ఫలితం ప్రకటించిన తర్వాతే రెండో రౌండ్ ప్రారంభం అవుతుంది. ఇక సిటీలో తక్కువ ఓట్లు పోలైన మెహదీపట్నం డివిజన్ లో ఫస్ట్ ఫలితం వెలువడనుంది. ఇక అత్యధికంగా ఓట్లు పోలైన మైలార్దేవుపల్లిలో 3వ రౌండ్ లో ఫలితం రానుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. కౌంటింగ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. 48 గంటల వరకు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు రాచకొండ సిపి మహేష్ భాగవత్. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 3 టైర్ బందోబస్తు ఉంటుంది. అన్ని స్ట్రాంగ్ రూమ్ దగ్గర మనది ఆర్మ్స్ గార్డ్ ఉన్నాయి. తర్వాత అక్కడ సీసీటీవీ కవరేజ్ ఉంది 24/7. తర్వాత బిల్డింగ్కి మళ్ళీ సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత 500 మీటర్ రేడియస్లో మళ్ళీ మన స్పెషల్ పార్టీ కానీ సివిల్ పోలీస్కి సెక్యూరిటీ ఉంటుంది. ఈ ఏరియాలో 144 ఆర్డర్ ఆల్రెడీ మనం ఇష్యూ చేశాము. రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత 48 అవర్స్ దాకా ఎలాంటి విక్టరీ ప్రొసెషన్కి మన అనుమతి ఎవరికి కూడా ఇవ్వట్లేదు. అండ్ ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఆల్ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ లీడర్స్, ఓటర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రశాంతంగా, అబ్సల్యూట్గా పీస్ఫుల్గా ఈ ప్రాసెస్ జరుగుతుంది.
So we all are grateful to you. Thank you. ఓల్డ్ మలక్పేట్ డివిజన్ లో రీపోలింగ్ జరిగింది. మొత్తం 69 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించారు. బ్యాలెట్ పేపర్ పై సిపిఐ గుర్తును పొరపాటుగా ప్రింట్ చేయడంతో రీపోలింగ్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ పోలింగ్ విధుల్లో 17 సంవత్సరాల బాలుడిని నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని తెలిపింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఆ అబ్బాయిని వెబ్కాస్టింగ్ నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రంలో నియమించామని తెలిపింది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థుల్ని వెబ్కాస్టింగ్ కోసం నియమించామని, వారికి వయసుతో సంబంధం లేదని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు కల్పించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 91 ని కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. ఎక్స్ అఫిషియో సభ్యులకు ఓటు హక్కుపై జనవరి 4కు విచారణను వాయిదా వేసింది హైకోర్టు. గ్రేటర్ ఎన్నికలపై సర్వేలన్నీ అధికార టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి. సీట్లు తగ్గినా బల్దియా పీఠం టీఆర్ఎస్కే దక్కుతుందని తేల్చాయి. అన్ని సర్వేలు బీజేపీకి 25 నుంచి 30 వరకు సీట్లు రావచ్చని అంచనా వేశాయి. ఎంఐఎంకు 35 డివిజన్లు రావచ్చని తెలిపాయి. కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితం కావచ్చని ఎగ్జిట్ పోల్స్ లో తెలిపాయి సర్వే సంస్థలు. బల్దియా ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 68 నుంచి 78 సీట్లు వస్తాయని అంచనా వేసింది పీపుల్స్ పల్స్. బీజేపీకి 25 నుంచి 35 సీట్లు రావచ్చని తెలిపింది. ఇక ఎంఐఎం 38 నుంచి 48 సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వేలో తెలిపింది. కాంగ్రెస్ కు 1 నుంచి 5 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఆరా సర్వే ప్రకారం మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం ఉంది. టీఆర్ఎస్ కు 7 సీట్లు, అటు ఇటుగా 78 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 5 సీట్లు అటు ఇటుగా 28 సీట్లు వస్తాయని, ఎంఐఎంకు 5 సీట్లు అటు ఇటుగా 41 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ కు 3 సీట్ల వరకు రావచ్చని అంచనా వేసింది ఆరా. టీఆర్ఎస్ కు 82 నుంచి 96 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది సిపిఎస్ టీం. బీజేపీకి 12 నుంచి 20 సీట్లు రావచ్చని సర్వేలో తెలిపింది. కాంగ్రెస్ కు 3 నుంచి 5, ఎంఐఎంకు 32 నుంచి 38 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ వేసింది. టీఆర్ఎస్ కు 65 నుంచి 70 స్థానాలు వస్తాయని అంచనా వేసింది హెచ్ఎంఆర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్. బీజేపీకి 27 నుంచి 31 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు 3 నుంచి 6 స్థానాలు వస్తాయని, ఎంఐఎంకు 35 నుంచి 40 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది హెచ్ఎంఆర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్. బ్యాక్ టు న్యూస్ జంక్షన్. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అయినా బీజేపీ కార్యకర్తలు సహనంగా ఉన్నారని చెప్పారు. గ్రేటర్లో ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై చర్చించారు నేతలు. రేపు కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ పార్టీ ఏజెంట్లకు సూచించారు లీడర్లు. గ్రేటర్లో గెలుపు అవకాశాలపై చర్చించింది బీజేపీ. బూత్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో చర్చించిన నేతలు చివరి గంటలో పోలింగ్ శాతం పెరగడంపై ఆరా తీశారు. రేపు కౌంటింగ్ సందర్భంగా ఎలా వ్యవహరించాలన్న విషయంపై రాష్ట్ర కార్యాలయంలో సమావేశమై డిస్కస్ చేశారు. గ్రేటర్లో పార్టీ క్యాడర్ నేతల పనితీరును ప్రధాని మోడీ అప్రిషియేట్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతలకు వివరించారు. అధికార పార్టీ నేతల దాడులను ఎదుర్కొని బీజేపీ కార్యకర్తలు నిలబడ్డారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసిందన్నారు సంజయ్. ప్రతిసారి మోసపూరితంగా అడ్డదారులు, అక్రమ పద్ధతిలో ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గెలిచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ ఉంటాడు. దానికి తోటిసారి అధికార యంత్రాంగం అంతా కూడా ఆయన చెప్పించదో జరిగింది. ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే ఎన్నిక జరిగింది. అంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి డైరెక్షన్ జరిగింది.
అందుకే చెప్పాను ఒక డీసీపీ గారికి తప్పకుండా లెక్క పెడతారు మీకు అని చెప్పి నాకు కేసు పెట్టిరారు. కౌంటింగ్ లో సమస్యలు వస్తే ఎలా స్పందించాలనే దానిపై ఏజెంట్లకు సూచించారు పార్టీ ముఖ్య నేతలు. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ టేబుల్ నుంచి పక్కకు వెళ్లొద్దని, రౌండ్ లో వచ్చిన ఓట్లను లెక్క వేసుకుని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని సూచించారు. అలర్ట్ గా ఉండాలని చెప్పారు. కార్వాన్ లో పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల మీటింగ్ లో పాల్గొన్న బండి సంజయ్ కౌంటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు, సూచనలు తెలియజేశారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు బండి సంజయ్. ఎందరో త్యాగాలు చేస్తే ఏర్పడిన తెలంగాణ ఎవరి పాలవుతుందో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు. ఘాన్సీ బజార్, పురాణాపూల్లో ఎక్కువగా పోలింగ్ నమోదు కావడంపై అనుమానాలను వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థులు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని హైకోర్టుకెళ్లారు. వారి పిటిషన్లు పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది హైకోర్టు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథిని కలిసి హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు బీజేపీ నేతలు. దివ్యాంగులకు సర్కార్ అండగా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. దివ్యాంగులకు కొంచెం సపోర్ట్ ఇచ్చినా అద్భుతాలు చేస్తారని చెప్పారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కేటీఆర్ ప్రారంభించారు. దివ్యాంగుల కోసం తయారు చేసిన పరికరాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. యంగ్స్టర్స్ ఇన్నోవేషన్స్ చాలా బాగున్నాయని చెప్పారు కేటీఆర్. ప్రజలకు ఉపయోగపడితేనే టెక్నాలజీకి అర్థం ఉంటుందని, వ్యవసాయంలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రజలకి ఉపయోగపడితేనే టెక్నాలజీ అనేది సాటి మనిషికి ఉపయోగపడితేనే దానికి అర్థం పరమార్థం ఉంది. సో వీ కెన్ టాక్ అబౌట్ ద మోస్ట్ ఫ్యాన్సీ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే అన్లెస్ యాక్చువల్లీ బెనిఫిట్స్ అండ్ ఇట్ హెల్ప్స్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఇన్ సొసైటీ, అది నిష్ఫలం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం. దానికి అనుగుణంగానే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అందులో ముఖ్యంగా ఐటీ శాఖ, డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో కలిసి, అందులో ఇప్పుడే తిరిగి నేను ఒక 50% stalls చూసినాను. Extremely encouraged by what is being done, extremely encouraged by the positive thought process, the ability of our youngsters, our startups particularly, to come out with ideas which help the disabled in our country. I was very impressed with what I saw, and I was just telling my principal secretary also, అంటే ఇదే రకమైన ఆలోచన విధానం, ఇదే రకమైన కార్యక్రమాలు మనం, ఎందుకంటే టెక్నాలజీ టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసిందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఖమ్మంలోని 50 డివిజన్లలో నిరుద్యోగ భృతి కోసం ఈ నెల 7న దీక్ష చేస్తామని చెప్పారు భట్టి విక్రమార్క. ఖమ్మం అభివృద్ధి కోసం మంత్రి అజయ్ చేసిందేమీ లేదన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు భట్టి విక్రమార్క. ఖమ్మం ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏ హామీ అయితే ఇచ్చారో, మీరు ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసం ఇంటికో ఉద్యోగం ఇస్తాను నేను, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను, అది వచ్చేంత వరకు అని చెప్పారో దానికి సమాధానం చెప్పి ఖమ్మం పట్టణానికి వచ్చి ఓట్లు అడగండి. మేము అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఎన్ని వేల ఇల్లు ఇక్కడ కట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. కట్టి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఓట్లు అడగండి. ఏదో మాయ చేసి మోసం చేసి ఓట్లు అడుగుదామని వస్తే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. మేము 7వ తారీఖు నాడు ఖమ్మం పట్టణంలో అన్ని 50 డివిజన్లలో నిరుద్యోగ యువతి యువకుల కోసం ఓ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. మంత్రి బోటకపు మాటలు మాని మంత్రి పదవిని ప్రజల కోసం వాడవని నేను చెప్తా ఉన్నాను. నకరేకల్ కన్నీటి జనసంద్రమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్యకు నివాళులర్పించేందుకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. నోముల అమర్ రహే నినాదాలతో పాలెం గ్రామం మార్మోగింది. కొడుకు భగత్ నోముల చితికి నిప్పంటించారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అంత్యక్రియలు ముగిశాయి. నల్లగొండ జిల్లా నకరేకల్ మండలంలోని ఆయన స్వగ్రామం పాలెంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. సీఎం కేసీఆర్ నోముల నరసింహయ్య భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత కుటుంబ సభ్యులను ఓదార్చారు. నోముల వ్యవసాయ క్షేత్రంలో ఆయన తల్లిదండ్రుల సమాధుల పక్కనే అంత్యక్రియలను నిర్వహించారు కుటుంబ సభ్యులు. నోములను కడసారి చూసేందుకు అభిమానులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాలెం గ్రామానికి తరలివచ్చారు. అంతకుముందు నార్కెట్పల్లిలోని కామినేని హాస్పిటల్ నుంచి నరసింహయ్య భౌతిక కాయాన్ని
నకిరేకల్లోని ఆయన నివాసానికి తరలించారు. నకిరేకల్ నుంచి పాలెం గ్రామం వరకు నరసింహయ్య అంతిమ యాత్ర జరిగింది. నోముల అమర్ రహే నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. కొడుకు భగత్ నోముల చితికి నిప్పంటించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నోముల అంత్యక్రియలకు హాజరయ్యారు. నకిరేకల్ ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య, నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. దేశంలోనే అత్యుత్తమ 10 పోలింగ్ స్టేషన్లలో ఒకటిగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్కు చెందిన జమ్మికుంట పీఎస్ ఎంపికైంది. పౌర సేవల విభాగంలో అత్యుత్తమ సేవలు అందించడం, పోలీస్ స్టేషన్ల మధ్య స్నేహపూర్వక పోటీని కల్పించేందుకు దేశవ్యాప్తంగా 10 అత్యుత్తమ పోలీస్ స్టేషన్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంపిక చేస్తోంది. ఈ ఏడాది బెస్ట్ పోలీస్ స్టేషన్ల జాబితాలో జమ్మికుంట పీఎస్ కు 10వ స్థానం దక్కింది. గతేడాది కూడా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని చొప్పదండి పీఎస్ బెస్ట్ పోలీస్ స్టేషన్ల జాబితాలో 7వ స్థానం దక్కించుకుంది. వరుసగా రెండో ఏడాది తన కమిషనరేట్ పరిధిలోని పోలింగ్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక కావడంతో సిపి కమలాసన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జమ్మికుంట పీఎస్ ను ఆదర్శంగా తీసుకోవాలని మిగతా పోలీస్ స్టేషన్లకు సూచించారు. రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. జనవరిలో పార్టీని ప్రకటిస్తానని చెప్పారు. తమిళనాడులో మార్పు తప్పనిసరన్నారు. మార్పు తీసుకొద్దామని ప్రజల్ని కోరారు. రజనీ ప్రకటనతో తమిళనాడులో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తన పొలిటికల్ ఎంట్రీపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. జనవరిలో పార్టీని ప్రకటించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 31న పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తానన్నారు. కష్టపడి పనిచేసి విజయం సాధిస్తామన్నారు. ఇచ్చిన హామీలపై తానెప్పుడూ వెనక్కి పోనని రజనీ స్పష్టం చేశారు. రాజకీయ మార్పు తప్పనిసరన్నారు. తమిళనాడులో రాజకీయ మార్పు తక్షణ అవసరమన్నారు. మార్పు ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదన్నారు. తనకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. అందరం కలిసి మార్పు తీసుకొద్దామన్నారు రజనీకాంత్. தமிழ்நாட்டு தலையத்தை மாற்ற வேண்டிய நாளுக்கு வந்தாச்சு. அது நிச்சயமா அது நடக்கும். அரசியல் மாற்றம், ஆட்சி மாற்றம் இப்போ இல்லைன்னா எப்பவும் இல்லை. மாத்துவோம், எல்லாத்தையும் మాతుவோம். రాజకీయాల్లోకి వస్తానని 2018లోనే చెప్పారు రజనీకాంత్. దేవుడి పాలన అందిస్తానంటూ ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి కాబోనని యువకుడికి అప్పగిస్తానంటూ కూడా అప్పట్లో మాట్లాడారు రజనీకాంత్. ఆ తర్వాత 2 ఏళ్లు సైలెంట్ గా ఉన్నారు. రజనీకాంత్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అభిమానులు కూడా నిరాశలోకి జారుకున్నారు. తాజాగా అభిమానులకు బూస్ట్ నిస్తూ రాజకీయ ప్రకటన చేశారు రజనీ. మే నెలలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలలోనే తమిళనాడు వ్యాప్తంగా పర్యటించేందుకు రజనీకాంత్ ప్లాన్ చేసుకున్నారు. కానీ అప్పుడప్పుడే దేశంలో కరోనా వ్యాప్తి మొదలు కావడం, లాక్డౌన్ లాంటి పరిణామాలతో తన ప్లాన్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య తన అభిమాన సంఘాలను కలిశారు రజనీకాంత్. ఆ తర్వాతే ఇవాల్టి ప్రకటన చేశారు. రజనీకాంత్ రాజకీయ ప్రకటనతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఫ్యాన్స్ స్వీట్స్ పంచుకుని పటాకులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. It's a jubilant moment for all the Talaivar fans. This is the moment that all of us have been waiting for. We also believe that this is the right time to reclaim Tamil Nadu to its original glory. It is for the entire people of Tamil Nadu. It is one of the best things to happen. We are in dark ages for around 50 to 60 years, and Talaivar coming in will be the ray of light, and Talaivar will take us to glory. పార్టీ పెట్టనున్నట్లు రజనీ చేసిన ప్రకటనను స్వాగతించారు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని, ఛాన్స్ ఉంటే రజనీకాంత్ పార్టీతో కూటమి కూడా ఉండొచ్చన్నారు. రజనీ పార్టీతో డీఎంకే ఓట్ బ్యాంకు నష్టం ఉండబోదన్నారు ఆ పార్టీ నేత ఏ రాజా. పళనిసామి అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటుందన్నారు. అదే డీఎంకేకు సాయపడుతుందన్నారు రాజా. Not at all. DMK vote bank will not be diluted at any cost. Number one. Number two, the antagonism and antipathy
towards this corrupt government of Edapadi Palanichami will stand there, which will be helpful to DMK. వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తమిళ సినీ రంగాన్ని దాదాపు 30 ఏళ్లుగా ఏలుతున్న ఇద్దరు నటులు కమల్ హాసన్, రజనీకాంత్ ఆ ఎన్నికల్లో తలపడనున్నారు. మరోవైపు దాదాపు 50 ఏళ్లుగా తమిళనాడును పాలిస్తున్న డిఎంకే, ఏఐఏడీఎంకేలకు ఆ రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టుంది. మరి ప్రజలు కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా లేదా పాత వారికే పట్టం కడతారా అనేది వచ్చే ఎన్నికల్లో తేలుతుంది. బురేవి తుఫాన్ ఈ అర్ధరాత్రి తర్వాత తీరం దాటనుంది. పంబన్ నుంచి కన్యాకుమారి మధ్య బురేవి తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ ప్రభావంతో దక్షిణ తమిళనాడు అల్లాడుతోంది. అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు తిరువనంతపురం ఎయిర్పోర్ట్ ని మూసివేయనున్నారు. బురేవి తుఫాన్ తమిళనాడుపైకి దూసుకొస్తోంది. ఈ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాములోపు దక్షిణ తమిళనాడులోని పంబన్, కన్యాకుమారిల మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సాయంత్రానికి గల్ఫ్ ఆఫ్ మన్నార్ పై కేంద్రీకృతమైంది బురేవి. అది పంబన్ వైపు దూసుకొస్తోంది. పంబన్ కు 40 కిలోమీటర్ల దూరం తూర్పు ఆగ్నేయంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ కారణంగా 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తున్నాయి. గాలుల వేగం 90 కిలోమీటర్ల వరకు చేరొచ్చని వాతావరణ శాఖ వివరించింది. తుఫాన్ ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామనాథపురం, తూత్తుకుడై, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. అలాగే తేన్కాశి, విరుద్నగర్, థేని, మధురై, శివగంగా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడుతో పాటు దక్షిణ కేరళలోని కొల్లాం, పథనంతిట్ట, అలెప్పి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళతో పాటు లక్షద్వీప్, మాల్దీవ్స్ ఏరియాలోనూ వర్షాలు పడుతున్నాయి. రామేశ్వరం దగ్గర సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈదురు గాలులు వీస్తుండటంతో అలలు ఎగసి పడుతున్నాయి. గాలుల వేగానికి తీరంలో లంగరు వేసిన పడవలు బోల్తా పడ్డాయి. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.